నమస్తే అందరికి పత్తి గింజల ప్రోగ్రామ్ కి స్వాగతం. నమస్తే అందరికి పత్తి గింజల ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు పతివ్రత పత్తి గింజ దీప్తి సునైనా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దీప్తి సునైనా గురించి, పత్తి గింజ షణ్ముఖ్ జశ్వంత్ గురించి వింటున్నాం. అవి నిజమేనా సార్? వీళ్ళిద్దరూ కలిపి దగ్గర ఒక 200 ప్రాణాలను అయితే తీసుకెళ్లిపారు. సో వాళ్ళ ఆత్మలు ఎలా మాట్లాడుకుంటాయని మీకు చెప్తాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒక్క భూత మాట కూడా అన్నం నాకు నమ్మకం లేదు దొరా. సునైనా ఇదిగో బోగు పడ్డది. సో దీప్తి సునైనా గురించి మాట్లాడదాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మన షణ్ముఖ్ జశ్వంత్ తోని పరిచయం ఏర్పడింది. అంతేగా. సో పాప ఈ బాబు ఇద్దరు కలిపి మంచిగా డాన్సులు పాటలు ఆటలు పాటలు తర్వాత సో ఆ ప్రామాయణం ఇద్దరు ప్రామాయణం సాగుతుంది. ఫైనల్ గా మీరు సో ఇంటి బయట ఉన్న మన షణ్ముఖ్ జశ్వంత్ అలా చూసేవాడు, వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారో బిక్షోలోనని చెప్పి కంట్రోల్ కాక అనుమానం పెనుభూతం లాంటిది. తగ్గించుకుంటే మంచిది. పాప ఏం చేస్తదంటే ముందు ఇదిగో ఇలా చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో. పాప బాగా ఇంటెలిజెంట్ ఐఎమ్ టెలింగ్ యూ. అంటే సేమ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. అసలు కడుపు అన్నం అయితే ఈ కార్లు ఆస్తులు ఇవన్నీ అలా కొనేసింది పాప. ఓకే, అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. శివుడు పచ్చబొచ్చి ఇక్కడ పొడిపించుకున్నావు. శివుడును నువ్వును. శివుడు నీతో ఎందుకుంటారమ్మా? తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఉంటే గింటే నాతో ఉంటాడు వినాయకుడు. ఇప్పుడు నీతో ఉన్న వేటి ప్రేతాత్మలు బేతాత్మలు తీసుకున్నాయన సినారీ అయితే అమ్మ పత్తి గింజల వ్యాపారం చేసి చాలా సంపాదించింది. వాడు ఏం చేస్తాడు అనుకున్నాను అదే చేశాడు.